కానీ లేఖ ద్వారా ఆయన ఓపెన్ అయిపోయారు కదా, కాపుల బలం తగ్గుతుంది, మమ్మల్ని తిట్టుకుంటున్నారు కాపులు, నా నిర్ణయాలు కాపులకు నచ్చట్లేదని ఓపెన్ అయ్యారు కదా. కాపు నాయకులకి నచ్చట్లేదు, వాళ్ళు కోవట్లని చెప్పాడు. వాళ్ళని నమ్మద్దని కాపుల్ని నన్ను నమ్మండి అని చెప్తున్నాడు అంతే. అంటే వాళ్ళ వెనక ఎంతో కొంత సామాజిక వర్గ బలం ఉంటది కదా ఒక నాయకుడి వెనక. పవన్ కళ్యాణ్ చూసి కాపులు అనాలి తప్పించి మిగతా వాళ్ళందరూ కోవట్లు అనాలి. అంటే ఆయన కన్నా ముందు నాయకులు వీళ్ళందరూ మరి అలా అనుకుంటే హరిరామ జోగా ఎప్పుడు నాయకుడు, పవన్ కళ్యాణ్ కాదు కదా ఆయన అనుకుంటున్నారా? అంటే ఇందులో దీంతో పాటు ఎందుకు మోడీ ప్రస్తావన, నిజంగా మోడీ సపోర్ట్ ఉందా, మోడీకి తెలిసే ఈ పొత్తు పెట్టుకున్నారు? నేను తెలుగుదేశంతో వెళ్తానండి అన్నాడు, సరే వెళ్ళిరాయ్యా అన్నాడు. ఇంతకు ముందు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు, ఏం జరిగిందని అనుకున్నాం కదా, ఇప్పుడు మాటలను చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఒకవేళ నిజంగా ఆయన పర్మిషన్ తోటి ఈ పొత్తా లేదంటే అప్పుడు వీడియో చూడండి, నేను ఆ రోజునే చెప్పా. ఆయనేమో మనం ఎలా చెయ్యాలన్నది ఒక అరగంట సేపు కూర్చోబెట్టి చెప్పాడు. గుజరాత్ లో 0 నుంచి అట్టే దిగామన్నది. ఈయనేమో తెలుగుదేశంతో కలిసి వెళ్దామండి అని చెప్పుకొస్తున్నాడు. ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ నేను తెలుగుదేశం అంటానే ఉన్నాడు. ఇక చివరికి తెలుగుదేశం వెంటకి బీజేపీని తీసుకెళ్ళడానికి ఈయన అన్నటువంటిది మోడీ కూడా ప్రిపేర్ అయ్యాడు అన్నటువంటిది చెప్పుకున్నాం మనం. అదే ఇప్పుడు జరుగుతోంది, అంత మించి ఏం లేదు. పవన్